आरोप झूठ है। संविधान में ऐसा कभी भी नहीं लिखा है कि इलेक्शन पे चर्चा नहीं हो सकती। इलेक्शन पे एक सशक्त लोकतंत्र में चर्चा हो सकती है और कांग्रेस पूरी तरह से इस मामले में सही काम कर रही है। हम सब कांग्रेस पार्टी के साथ पूरी ताकत से है। रेवांश हमारे भाई है। मुझे आज भी वो दिन याद है जब पहली बार संसद में आए थे, तब उन्होंने मुझे वायदा किया था। उन्होंने मुझे वायदा किया था कि मैं कांग्रेस का वफादार कार्यकर्ता हूं और जब तक मैं कांग्रेस का झंडा तेलंगाना में नहीं लाता, मैं शांत नहीं बैठूंगा। और आप सबका प्यार है कि एक कार्यकर्ता को आपने मुख्यमंत्री बना दिया, ये एक बहुत बड़ी बात है। कभी भी रेवांत रेड्डी कभी भी मुझे नहीं कहते थे कि मुख्यमंत्री बनूंगा, वो कहते थे कि कांग्रेस का झंडा लहराएगा। तो मुझे बहुत आनंद है कि एक कार्यकर्ता जो शून्य से आज मुख्यमंत्री के तक पहुंचा है, यही कांग्रेस की देन है। और सब जो यहाँ बैठे, इन सब की मेहनत है, ये आपका प्यार और विश्वास है। और इसी विश्वास के कारण जो शोषित है, वंचित है, पीड़ित है, इसी के लिए हमारे ये भाई लड़ रहे हैं। तो मैं रेवान गारू को हमारी सबकी तरफ से, कनिमोळी जी यहाँ बैठी है, उनके पिताजी हम सब के वरिष्ठ नेता रहे कलिंगर करुणानिधि जी, उन्होंने 69% सोचिए 69% उनके पिताजी ने आरक्षण इस देश में पहली बार इतना बड़ा निर्णय कोनी लिया था, तो वो कन्नीमोळी जी की द्रविडियन सोच की पार्टी कलिंगर करुणानिधि जी के सबसे बड़ा योगदान है इस देश का और आरक्षण का। जब जब इतिहास लिखा जाएगा, जैसे भारत रत्न डॉक्टर बाबा साहेब अंबेडकर का नाम हमेशा सोनेरी अक्षर में लिखा जाएगा, वैसे कन्नीमोळी जी के पिताजी का नाम भी उसी तरह रहेगा। और उसके बाद नई पीढ़ी के युवा नेता हमारे भाई रेवांत गारू जी का भी नाम लिखा जाएगा। और जिस तरह से और विश्वास से आप यहाँ लड़ रहे हैं, हम पूरी तरह से आपके साथ हैं। और जो जो आप लड़ाई करेंगे, एनसीपी, मेरे पिताजी हमारे वरिष्ठ नेता जिनकी पूरी सोच ये कांग्रेस से जुड़ी है, श्री शरद पवार जी, और एनसीपी की हर कार्यकर्ता, नेता, पदाधिकारी पूरी तरह कांग्रेस के साथ ताकत से खड़ा रहेगा। आज आप हमने बुलाया, आप सबने हमको जो प्यार, मुझे और कन्नीमोळी जी को सम्मान दिया, मैं तहे दिल से आपकी आभारी हूँ। जय तेलंगाना, जय भारत, जय हिंद। అజయ్ పార్లమెంట్ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన కోరుతూ మధు యాష్కి గారు 2 నిమిషాలు దయచేసి. జై కాంగ్రెస్. ఇక్కడ ఒక చరిత్రాత్మక సమావేశం జరుగుతా ఉంది. దీనికి ముఖ్య కారకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియ సోదరులు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క సామాజిక న్యాయం కొరకు జరిగిన పోరాటం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు గౌరవ సోనియా గాంధీ గారికి తల్లి సోనియామ్మకు వివరించడం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న 85% అణచివేతబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతే సామాజిక న్యాయం వస్తుంది, దళిత వర్గీకరణ కూడా తీరుతుందని చెప్పడం జరిగినది. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాల ఒక దొర పరిపాలనలో ముఖ్యంగా మన బీసీ వర్గాలు గొర్రెలకు, బర్లకు, చేపలకు, తాటి ఈత చెట్లకు ఎక్కడానికి పరిమితమయ్యి చదువుకి అవకాశాలకు దూరమైన క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో సోనియామ్మ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పి ముందుకొచ్చి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి, ప్రియ మిత్రుడు ఉప ముఖ్యమంత్రి, ఒక తపస్సుగా ఈ బీసీ రిజర్వేషన్స్ యొక్క జనగణనని జరిపించిన ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, నా ప్రియ సోదరి సుప్రియా సూలే గారికి, కన్నిమోళి గారికి, మిగతా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు, వేదికను అలంకరించిన పెద్దలు కేశవరావు గారు, హనుమంతరావు గారు, విజయశాంతి గారికి, మా ప్రియ సోదరి రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారికి, పెద్దలందరికీ నమస్కరిస్తూ ఇక్కడ విశేషంగా వచ్చిన తెలంగాణ నుంచి వచ్చిన అక్క జిల్లలకి, అన్నదమ్ములకి తెలియపరుస్తూ 2 విషయాలు ఇక్కడ ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరిగినది. మనం జరిపింది కుల గణన, మత గణన కాదు.
బీజేపీ బీఆర్ఎస్ మూర్ఖులకు తెలియాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపింది కుల గణన. రాజ్యాంగం చెప్తుంది కుల గణన జరగకపోతే కానీ మత గణన జరగదు. దేశాన్ని విభజించి పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ కుల గణనతోటి మండల వ్యవస్థ వచ్చినప్పుడు దాన్ని కమండలంతో అడ్డుకునే ప్రయత్నం చేసినది. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మీ అందరి కరతాల ధ్వనులతోటి ఒకసారి చప్పట్లు కొడుతూ వారు ఒక తపస్సుగా రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానాన్ని సామాజిక న్యాయం జరిపిస్తున్నందుకు వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి జరిపిన ఈ యొక్క ఎంపిరికల్ డేటాని ఏ న్యాయస్థానాలు కూడా అడ్డుకోలేకపోయినాయి. బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేసింది, అడ్డుకోలేకపోయినాయి. ఇక్కడ మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఒక బీసీ వ్యక్తిగా మనం ఏ పార్టీ నాయకుడు మన ముఖ్యమంత్రి మనకు నిలబడ్డప్పుడు బీసీ వర్గాలు ముఖ్యంగా జాజుల శ్రీనివాస్ కానీ మిగతా బీసీ అసోసియేషన్స్ అందరికి కూడా విజ్ఞప్తి, ఇవాళ గుంట నక్కల్లాగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కాచుకొని ఉన్నారు. సామాజిక న్యాయం పేరుతోటి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. నిజమైన సామాజిక న్యాయం చేసేది చేయగలిగేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్న ప్రభుత్వం చేస్తూ ఉంది. మన కర్తవ్యం ఏందని ఆలోచించాల్సిన సమయం ఇది. ఇక్కడికి వచ్చిన మనందరం కూడా చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోకూడదు. రేపు జరగబోయే స్థానిక ఎన్నికలే కావచ్చు, లేక ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి మనం నాయకత్వాన్ని బలోపేతం చేస్తే రాహుల్ గాంధీ గారు మన కొరకు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చినాక బీసీ కులగణన జరుగుతూ ఉన్నది. రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశంతోనే భయపడి నరేంద్ర మోదీ గారు జనగణనకి హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు మోదీ గారు దీన్ని ఆలస్యం చేయగలుగుతారని అడ్డుకునే ప్రసక్తే లేదు. న్యాయస్థానాలు కూడా అడ్డుకోలేకపోతా ఉన్నాయి. రాష్ట్రపతిని కూడా గతంలో తెలంగాణ ఏ విధంగా కలిసి సాధించుకున్నాము ఆ దిశలో సాధించుకునే ఈ ప్రయత్నంలో నా యొక్క విజ్ఞప్తి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న వాళ్ళకి, పాత్రికేయ మిత్రుల ద్వారా మా యొక్క సంకల్పాన్ని మీరు ఇదే విధంగా కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ ప్రతిపక్షాలు గుంట నక్కలాగా ఉన్న వాళ్ళ యొక్క జిత్తులని వమ్ము చేస్తూ పార్టీతో నిలబడదాం, ప్రభుత్వాన్ని కాపాడుకుందాం, మన కొరకు వస్తున్న ఈ సామాజిక న్యాయాన్ని కాపాడుకొని తెచ్చుకుందాం, చేయి కలుపుదాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్తూ జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు కేశవరావు గారు, దాని తదుపరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ. दोस्तों, मैं 70 साल से ये जोश देख रहा हूँ, तो मेरे लिए कोई नई बात नहीं जो जोश से मैंने बातें सुनी हैं. मैं इसलिए हिंदी में बात कर रहा हूँ ताकि यहाँ बहुत से लोग आंध्र प्रदेश के यहाँ दूसरे भी हैं, इसलिए बात कर रहा हूँ. मैं एक ही दो ही बात करता हूँ पूनम साहब. मैं यहाँ सिर्फ अपना दिली मुबारक देने आया हूँ यशस्वी हमारे यहाँ रेवंत रेड्डी साहब को दिली मुबारक दे रहा हूँ. इसलिए नहीं कि सब चीजें जो आप बोल रहे हैं वो ठीक है, लेकिन वरना आप जिस तरीके से सामने जा रहे हैं उसी लिए मैं, और पर्टिकुलरली सुप्रिया सूले जी बोलने के बाद आप जो बोले कि मैं झंडा उठा के सामने जाऊंगा कांग्रेस के झंडा के साथ, ये बिल्कुल लगता है हम बहुत शुक्रिया अदा है. उसी तरह सबसे ज्यादा मैं शुक्रिया अदा करता हूँ हमारे प्रेसिडेंट साहब. ये जब पीसीसी प्रेसिडेंट बने हैं उन्होंने इसको एक आंदोलन को, इस मुहिम को इस जोर से ले गया कि हर आदमी को इतना महसूस होने लगा कि ये हमारी पार्टी है, ये हमारी आंदोलन है. अब है हमारे दोस्त, मेरे साथी पूनम प्रभाकर, ये तो सब लोग हैं, लेकिन ये लक्ष्मण जो सार है, सबको मैं अपनी शुभकामनाएं देते हुए एक बात करूंगा कि इसे जोर ज्यादा मत कीजिए. मैं रेवंत रेड्डी साहब की बातें याद दिलाता हूँ. हम किसी के एगेंस्ट नहीं है, हमारा दुश्मन कोई नहीं. आप ऐसा शुरू करेंगे तो आप में उतना ताकत नहीं आया है जो कि फेस कर सकते हैं. कारगिल से जी के भी बातें मैं आपको याद दिलाता हूँ. रेवंत साहब, आप कैस्ट डिवीजन बोल के पर्टिकुलरली आई एम टेलिंग यू, दिस इज व्हाट पेरियार सेड, दिस इज व्हाट राम मनोहर रॉय सेड. आप कैस्ट के नाम पे अगर जब तोड़ना शुरू करें तो यू नो वी आर 137 कैस्ट है. अगर 137 कैस्ट पे यहाँ मेरे पास बैठे हुए हैं हमारे गौरी शंकर, ये पूसला है. पूसला कम्युनिटी में 0.116% का परसेंटेज, क्या परसेंटेज देंगे. लेकिन अब बीसी पूरे एक है, हम बीसी मूवमेंट बोल के आगे ले जाएंगे और
हमें बहुत खुशी की बात है कि हमारे को एक नए दौर के लीडर मिले हैं, रेवंत रेड्डी साहब और उनके साथी यहाँ जो भी कैबिनेट में है और पूर्णमय, वो लोग सब साथ में ले जाएंगे, हम उनके साथ बनेंगे, बीसी मूवमेंट को सामने ले जाएंगे। ये बीसी मूवमेंट है, बीसी को 42% करेंगे। ये मत बोलिए कि इनका कुछ आई नहीं है इसमें, इसीलिए बीसी नहीं है, सब लोग मिला के बीसी जाएंगे। शुक्रिया करता हूँ, शुक्रिया। వేదిక మీద ఉన్న పెద్దలకు దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అరే దీది బయట ఓకే 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 పోనీ పోనీ తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి ఏఐసిసి కార్యదర్శి గారితో సహా ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ప్రజాప్రతినిధి కార్యకర్త నాయకుడు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక నినాదాన్ని తీసుకొని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికి ఇంత దూరం వచ్చి జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమం చేస్తున్నామంటే మన అకుంఠిత దీక్ష, మన ఆలోచన విధానం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏ విధంగా మనమందరం కూడా దాని కార్యాచరణ తీసుకోవే ప్రయత్నం చేస్తామో ఈరోజు మన అందరి యొక్క హాజరు ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. దీని తర్వాత పెద్దలు బట్టి విక్రమార్క గారు, మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. దయచేసి ఈరోజు ఒకటే, మనం ఈరోజు బలహీన వర్గాలకు రిజర్వేషన్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఇందిరా సహాని కోర్టు కానీ ఎక్కడ న్యాయస్థానంలో చెప్పినా ఈ రోజు మనందరికి సంబంధించి ఒకటే మాట, తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్నటువంటి సమాచారం మేరకు మనం అన్ని రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేసుకునే విధంగా బిల్లులను చట్టరీత్యా మనం చేసి పంపినాం. ఈ రోజు శాసనసభలో ఆమోదించి పార్లమెంట్కి వచ్చేటప్పటికి ముస్లింల పేరు మీద మోకాలంటే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకొక నేతనేమో అసలు ఈ యొక్క సమగ్ర సర్వేల్లో పాల్గొనకుండా ఈరోజు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. ఎవరు ఏదైనా సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ, అందులో రాహుల్ గాంధీ గారు. అటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా మనందరం ఒక్క అడుగు కూడా వెనుకకేయకుండా ఈ 42% రిజర్వేషన్ విద్యా, ఉపాధి, స్థానిక సంస్థల రాజకీయాల్లో సాధించుకుందాం. ఈ జంతర్ మంతర్ వేదిక నుంచి మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోదాం. మన పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి కార్యదర్శి అందరూ మన గౌరవ శాసనసభ్యులు అందరూ వచ్చినారు. అందరికీ మాట్లాడే అవకాశం రాలేదు. దయచేసి ఇలా మీరు చెప్పినటువంటి సంఘీభావం తప్పకుండా ఇంటెలిజెన్స్ నివేదికల నరేంద్ర మోడీ గారికి చేరుంటది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఐక్యంగా కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం ఐక్యంగా సాధించుకునే వరకు ముందుకు పోవాలని కోరుతూ గౌరవనీయులు పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్, మైక్ కరెక్ట్ చేయలే, మైక్ లేదు, ఏది లేదు, కరెక్ట్ చూడండి. ఒక 15 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే మీటింగ్ కంప్లీట్ చేసుకుందాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మీనాక్షి నటరాజన్ గారు, వేదిక పైన మంత్రులందరికీ, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, చైర్మన్లు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, సేవాదల్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు, మొత్తం రాష్ట్రం నుంచి జిల్లాల వారీగా ఈ మహాధర్నాకి తరలివచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు. ఒక్క మాటలో చెప్పాలి అంటే
రేవంత్ రెడ్డి అనేవాడు మొనగాడు. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే, రాజకీయంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి అంటే దమ్ము ధైర్యం ఉండాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కిషన్ రెడ్డి వీళ్ళైతే చోటమోట నాయకులు, మోడీ గారే పరేషాన్లో ఉన్నాడు. ఇది కార్యాచరణ చేసి తెలంగాణలో మేమేదో మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లు దండుకుందాం అనుకుంటే 42% రిజర్వేషన్ చట్టాలు తీసుకొచ్చి దీన్ని కార్యాచరణలో పెట్టేసరికి అటు సపోర్ట్ చేయలేక, దాన్ని తిరస్కరించలేక లొసుగులు ఎత్తుకుంటూ వారి అనుయులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ల ద్వారా ముస్లిం కార్డుని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి మనమంతా రుణపడి ఉండాలి, ముఖ్యంగా బీసీ వాళ్ళం. చుక్కన నావలాగా అసలు మనకు ఎవరున్నారు అనుకున్నప్పుడు భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశాన్ని భౌగోళికంగా, సాంఘికంగా, హిస్టరీ పరంగా చదివిన రాహుల్ గాంధీ నినాదం జిస్కి జితని ఆబాదీ ఉనికి ఉతని భాగ్యదారి అన్నట్టు నినాదం అది ఉద్యమంలో మారినప్పుడు ఆ ఉద్యమం మారడానికి కారకులు రేవంత్ రెడ్డి గారు ఒక అందుకు ముందుకేసి రాహుల్ గాంధీ గారి యొక్క కళని ఒక కాంగ్రెస్ సైనికుల్లా సోనియా గాంధీ రాహుల్ గాంధీకి నమ్మిన బంటులాగా నేను ముందుకు తీసుకెళ్తానని తెలంగాణలో కుల సర్వేకి శ్రీకారం చుట్టారు. బట్టి విక్రమార్క దాని బాధ్యత తీసుకొని శాస్త్రీయబద్ధంగా కుల సర్వే చేసి తెలంగాణ రాష్ట్రంలో మనము అంటే బీసీలము 57% ఉన్నామని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వడం అనేది ఆషామాషి కాదు. మొన్నటి వరకు మాకు రిజర్వేషన్ కావాలంటే ఏ లెక్కన అడుగుతున్నారయ్యా, మీకు అంత రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి, ఏ లెక్కన ఇవ్వాలని అడిగేవారు. ఇలా యావత్ దేశానికి ఒక దిక్చూసి లాగా, ఒక రోల్ మోడల్ లాగా తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే చేసి బీసీలు ఎంతున్నారు, ఎస్సీలు ఎంతున్నారు, ఎస్టీలు ఎంతున్నారు, అదర్ కాస్ట్లు ఎంతున్నారు అనే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. దాంట్లో భాగంగా కామారెడ్డిలో ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నేనే డిక్లరేషన్ ప్రవేశపెట్టినాం. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ముఖ్యమంత్రి గారు మా అందరిని పిలుచుకొని ఇది మనం ఇచ్చిన మాటను నమ్మి మనకు ప్రజలు ప్రభుత్వం ఇచ్చారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం ఇచ్చిన మాట ఒకటొక్కటిగా నిలుపుకుంటూ పోవాలనే ఉద్దేశంతో 42% బిల్లుని అసెంబ్లీలో తీసుకొచ్చి స్థానిక సంస్థల కోసం ఒక చట్టం, విద్యా ఉపాధి కోసం 2 చట్టాలు తీసుకొచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఇవాళ యావత్ దేశంలో మెజారిటీ బీసీలు. ఈ దేశంలో జనాభా అత్యధిక శాతం జనాభా ఎవరిది? ఓబీసీలది. యావత్ దేశంలో ఓబీసీలంతా కూడా తెలంగాణ వైపు, రేవంత్ రెడ్డి వైపు చూస్తా ఉన్నారు. బహత్తరమైనటువంటి కార్యక్రమం జరిగింది తెలంగాణలో. మా రాష్ట్రంలో ఎందుకు జరగకూడదని ప్రశ్నించే అవకాశం ఇవాళ వచ్చింది. రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఏ సభలో మాట్లాడినా తెలంగాణ తరఫు देखो, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ కామ్ కర్కే బతాయా, ఆప్కే స్టేట్ మే కర్కే బతాओ అన్నట్టు ఒక ఛాలెంజ్ ఇస్తుతూ ఇదే నినాదంతో ఆయన ఎక్కడ ప్రసంగించినా ఈ అంశం లేకుండా మాట్లాడలేదు. ఇవాళ మనం ఢిల్లీకి ఎందుకు వచ్చాం? 2 చట్టాలు చేసుకొని గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపితే 4 మాసాలుగా కేంద్రం తొక్కిపెట్టింది. మోడీ గారికి మన బాధ తెలవాలి, మన వ్యధ తెలవాలి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఎంత గొప్పవో, ప్రజలు వాటి పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో అది తెలవాలి. తెలిసిన తర్వాత 50% సీలింగ్ ని తొలగించాలి. ఆ తొలగించే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. మోడీ గారు తలుచుకుంటే ఈ సాయంత్రం 6 గంటల కల్లా మనకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ తొక్కిపెట్టినారు. ఎందుకంటే ఇవాళ దీనికి మద్దతు పలుకుతే రాహుల్ గాంధీ గారికి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంగా దేశంలో నాయకుడు అవుతారు, కాంగ్రెస్ పార్టీకి ఇది మరొకసారి ఊపు వస్తుందని ఒక భయంతో అటు చేయలేక ఇటు ఆపలేక సతమతమవుతూ ఉన్నారు. చోటా నాయకులతో మాట్లాడిస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు జీవితంలో ఎప్పుడైనా పనులు చేసి గెలిచాడా?
ఎప్పుడు కులము శ్రీరామచంద్రుడు, హనుమంతుడు, శివుడు. అరే నాయన, రోజు మేము అందరం కూడా పూజ చేసుకుంటాం. మా బట్టి గారింట్లో పెద్ద గుడి ఉంది, వారెవడ చాలా పూజలు చేస్తారు. నేను కూడా రోజు పూజ, నా పేరే మహేశ్వరుడు, శివుడు పూజ చేస్తే బయటకు రాము. కానీ కాంగ్రెస్ వాళ్ళం ఎప్పుడు కూడా దేవుళ్ళ పేర్ల మీద ఓట్లు అడగము. అరే చాతగానే దద్దమ్మల్లారా, మీరు పొద్దున్న లేస్తే దేవుడు కావాలా, శ్రీరామచంద్రుడు కావాలా, హనుమంతుడు కావాలా, సాయంత్రం అయితే ముస్లింల జపం చేయాలా. ముస్లింల జపం చేయండి ఓట్లు రావు. కిషన్ రెడ్డి చేసి ప్రతిసారి కూడా ఈ తెరికాసు పెట్టే గెలుస్తూ వచ్చినాడు. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఇలా ముస్లింల రిజర్వేషన్ తీసేస్తే మేము మద్దతు. అరే దద్దమ్మ ప్రశ్నలు, దద్దమ్మ మాటలు ఎందుకయ్యా? గుజరాత్లో మీ మోడీ గారు, మా ప్రభాకర్ గారు వీడియో ఉంది, मेरे गुजरात में मैं जब मुख्यमंत्री था मैं ओबीसी को रिजर्वेशन दिया, उसमें मुसलमान भी रिजर्वेशन ले रहे అని అన్న మాటలు చూసుకోరాయనా. అది లేదు. ఉత్తరప్రదేశ్లో ముస్లింకి రిజర్వేషన్ ఇస్తున్నారు, అక్కడ పోయి స్టడీ చేయి, అది కాదు, చేత కాదు. పక్క ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు, అది చేత కాదు. ఇక్కడ ముస్లింలు పక్కన పెడితే రిజర్వేషన్ ఇస్తాని సొల్లు కబుర్లు చెప్తున్నాడు. కిషన్ రెడ్డి బిడ్డ గెలుపుడు తర్వాత సంగతి. సికింద్రాబాద్ లో బీసీలు ఎస్సీలు ఎస్టీల మద్దతు లేని నామినేషన్ వేయగలుగుతావా? బండి సంజయ్ బీసీ అని కదా ఓట్లు దండుకున్నావు, సిగ్గు లేదు. కిషన్ రెడ్డి మాటలకు వత్తాసు పలుకుతూ ఉన్నావు. అసెంబ్లీలో ఓటేసిన బీజేపీ శాసనసభ్యులు ఎందుకు తోక ముడుస్తా ఉన్నారు? ఇంత భయం ఎందుకు? వేదిక చూడండి, ఎవరున్నారు మనకు మద్దతుగా? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, దామోదర్ రాజనరసింహ ఉన్నారు, అయ్య గారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఓబీసీలే కాదు, ఎస్సీలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, షబ్బీర్ అలీ గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు. మనకు మద్దతుగా మన వాళ్ళే కాదు, రెడ్డిలు వచ్చారు, బ్రాహ్మలు వచ్చారు, వెలమలు వచ్చారు, కమ్మలు వచ్చారు, రాని వారంటూ లేరు. మోడీ గారు తెలుసుకోండి, మా తపన తెలుసుకోండి. బీసీ రిజర్వేషన్ కోసం రాష్ట్రమంతా ఏకమైంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో. నీకు కనువిప్పు కలగడానికి, నీ కళ్ళు తెరపడానికి, నీ ప్రభుత్వం యొక్క వైఖరిని మార్చుకోమని చెప్పటానికి, ఇది విజ్ఞప్తి చేయడానికి ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అంతా కూడా ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తా ఉన్నామంటే దీని డెన్సిటీ తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను చాలా సందర్భాలు చెప్తా ఉంటాను, రేవంత్ రెడ్డి గారు ముందు ముఖస్తుతి కాదు కానీ ఓబీసీల రిజర్వేషన్ విషయంలో రాహుల్ గాంధీ గారు చరిత్ర పుట్లకు ఎక్కినట్టుగా మీరు ఎక్కుతారు. ఇది ఆశా విషయం కాదు, గొప్ప నిర్ణయం తీసుకున్నారు, ధన్యవాదములు మీకు. ఓబీసీలంతా కూడా మీరు తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నారు. ఇది సాకారం కావాలా? ఫిబ్రవరిలో ఎన్నికలు కావాలా? ఫండ్స్ వస్తే ఎన్నికలు పోవాలన్నప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను ముఖ్యమంత్రి గారికి, మన ముందు ఒక అంశం, పెద్ద అంశం ఉంది, పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం, ఎన్నికలు ఇప్పుడు పెట్టకపోయినా పర్లేదు, రిజర్వేషన్ కావాలనుకున్నప్పుడు తక్షణమే దాన్ని పోస్ట్పోన్ చేసి ఇలా ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోతామంటే గవర్నర్ ఆర్డినెన్స్ ఆఫ్ పెట్టుకున్నాడు. బీసీలకు న్యాయం జరుగుతూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే అడుగుడున్న అడ్డంకలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా మిత్రులారా, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా అందరికి కూడా కమిట్మెంట్ ఉంది, చిత్తశుద్ధి ఉంది. ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకోవాలని తపన ఉంది. కాబట్టి ఈ రిజర్వేషన్ సాధించుకునే వరకు ఎంత దూరమైనా పోదాము. ముఖ్యమంత్రి గారు ఎన్నికలు ముఖ్యమే. నిన్న మా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉండ్రి 3000 కోట్లు వస్తాయని. కానీ ఎన్నికల కంటే ముఖ్యం రిజర్వేషన్ అనే మాట ఒక బీసీ నేతగా నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఫండ్స్ అవసరమే, ఎన్నికలు అవసరమే, కానీ తమిళనాడులో రిజర్వేషన్ పోరాడుతూ 8 ఏళ్ళు ఎన్నికలు జరగకుంటూనే ఉండిపోయినాయి. ఎన్నికలు అవసరమే, చెట్టుకోవాల్సిన అవసరం ఉంది, కోర్టుకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విషయంలో మాకన్నా ఎక్కువ చిత్తశుద్ధి మీకుంది, మాకన్నా ఎక్కువ పట్టుదల మీకుంది, మేము చూస్తా ఉన్నాం. ఈ పట్టుదలతో తప్పకుండా సాధించుకుంటామనే నమ్మకం మాకుందనే మాట చెబుతూ, రిజర్వేషన్ రావడానికి సహకరించిన క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ. రేవంత్ రెడ్డి
రెడ్డి ఒక ముఖ్యమంత్రి అయితే ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి, ఒక బీసీసీ అధ్యక్షుడు. ఇది కలయిక. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్కరిది కాదు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు సమానంగా చూసేటువంటి దాతృత్వం ఉన్నటువంటి సోనియా గాంధీ నేతృత్వం నడుస్తున్న పార్టీ. ఇలా ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మొన్న మీటింగ్ అయినప్పుడు, ఎస్ మీరు రండి, ఢిల్లీలో ధర్నా చేయండి, మేము పార్లమెంట్లో దీన్ని నిలదీస్తాం, మీకు బాసటగా ఉంటామని చెప్పినారు. దాని కారణంగానే ఇవాళ ధర్నా జరుగుతోంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ ధర్నా విజయవంతం చేసిన ముఖ్యంగా మహిళలు ఇంత దూరం నుంచి వచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, బట్టి గారి సారథ్యంలో, కేబినెట్ సహకారంతో నాకైతే పరిపూర్ణ నమ్మకం ఉంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది, రిజర్వేషన్ క్యాప్ తొలగించబడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బహత్తర యజ్ఞం సాకారం అవుతుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, ముందున్న వారికి, వెనుకున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మిత్రులారి వల్ల రోహిన్ రెడ్డి గారు మంచి విషయం గుర్తు చేశారు. ఎంతమంది పార్లమెంట్ సభ్యులు వచ్చారో చూశారు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ఇండియా కూటమిలో అన్ని ప్రాంతాల పార్టీలు ఎంపీలు వచ్చినారు. చాలా మందికి మాట్లాడే అవకాశం రాలే. దాదాపు 40-45 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చి మనకు సంఘీభావం తెలిపినారు, మద్దతు తెలిపినారు. కనుమోది వచ్చినారు, సుప్రీత్ సులే వచ్చినారు, సమాజ్వాదీ ఎంపీలు వచ్చినారు, మణిపూర్ నుంచి వచ్చినారు. ఎంపీలందరూ వచ్చి కూడా మనకు బాసరుగా నిలిచి ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పెద్దలందరికీ కూడా, మంత్రివర్యులకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకి, జిల్లాల నుంచి వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం, ఈ యజ్ఞం ఆగది, ముందుకు సాగిద్దామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన మార్గదర్శి, మనందరికీ పార్టీ క్రియాశీల ఏ విధంగా ఉండాలో, గాంధీ పద్ధతిలో ఏ విధంగా మనల్ని సమస్యల్ని జయించాలో చెప్పేటువంటి మా ఆల్ ఇండియా మైక్ బాగలేకపోతే నాయనా జరగలేవే ఆడికి. గాంధీ పద్ధతిలో ఎన్ఎస్ఏ ఆల్ ఇండియా అధ్యక్షురాలిగా, ఈరోజు విద్యార్థి సంఘ రాజకీయ నాయకుల నుంచి పార్లమెంట్ సభ్యుడిగా, మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా, మన తెలంగాణ ఇన్ఛార్జిగా మనందరికీ మార్గదర్శకత్వం వహిస్తున్నటువంటి పెద్దలు मीनाक्षी नटराजन मैडम से मैं विज्ञप्ति करता हूं बात करने के लिए। हमारे बीच में उपस्थित हम सबके बहुत सम्मानित प्रदेश कांग्रेस के अध्यक्ष जी महेश गौड़ जी, हम सबके क्रांतिकारी मुख्यमंत्री आदरणीय रेवंत रेड्डी जी, हमारे उप मुख्यमंत्री आदरणीय भट्टी जी, तमाम कैबिनेट के मंत्रीगण, हमारे सभी सांसदगण, सीडब्ल्यूसी के सभी सदस्यगण, एआईसीसी के सभी कार्य समिति के साथीगण, हमारे तमाम एमएलएज और बोर्ड और कारपोरेशन के चेयरपर्सन गण, हमारी माताएं बहनें, बहुत सारे लोग मेरे साथ ट्रेन में आए तो बहुत मजा आया। हमारे बहुत सारे, वो ट्रेन भी बहुत बढ़िया थी, हर जगह रुक जाती थी लेकिन हम लोग नहीं रुके, हमारा हौसला नहीं रुका और हमने तय किया कि कुछ भी हो दिल्ली तो आके मानेंगे। हमारे सभी भाईगण, बहुत सारे साथीगण, ओबीसी का हक लेने के लिए आए संगठन के साथीगण, अनिल जैहिंद जी भी यहाँ आए थे, आरजीपीआरएस के अध्यक्ष सुनील भी आए थे और भी सब साथीगण यहाँ थे। इंडिया अलायंस के हमारे तमाम नेतागण और सांसदगण यहाँ आए। मुझे ये कहने में कोई झिझक नहीं कि जिस तरह से देश के इतने दूर के हिस्से से और हर जिले से हमारे साथी कार्यकर्ता 42% मुझे बताया गया कि भूदान पोचमपल्ली में पहला जमीन
विनोबा जी को मिला। मैं ये बात आपके सामने क्यों कर रही हूं? రేవంత్ రెడ్డి అనేవాడు మొనగా వచ్చింది వీళ్ళకి న్యాయం జరుగుతుంది. मुझे मानूंगा वो कहते पिछड़े लोगों का आगाज करने के लिए आवाज उठाई। ये किसकी परंपरा है? ये कांग्रेस पार्टी की परंपरा है। कांग्रेस की ये सोच है कि अगर हम मुख्यमंत्री हैं, अगर हम सरकार में हैं, अगर हम जनप्रतिनिधि हैं, तो अंतिम पंक्ति में खड़े अंतिम व्यक्ति का आंसू पोंछना ये हमारा धर्म है, ये हमारा कर्तव्य है। उस वक्त कोई नहीं सोच सकता था कि एक पहली बार का मुख्यमंत्री इतना बड़ा साहसी कदम उठाएगा, लेकिन तेलंगाना की सरकार ने वो करके दिखाया। हमारे प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष ने, हमारे मुख्यमंत्री और तमाम कैबिनेट के साथियों ने, मैं ये कह सकती हूं कि हिंदुस्तान की राजनीति को बदलने का बिगुल बजाया है। राजनीति कैसे बदल रही है? आप में से कुछ लोगों ने ओबीसी सम्मेलन में राहुल जी का भाषण सुना होगा। काफी लोगों ने सुना। राहुल जी ने कहा कि जो आज की ताकत है वो सबसे बड़ी ताकत डेटा की है। उसमें मैं कहना चाहती हूं, डेटा का मतलब है सूचनाएं। किताबों से सूचना मिलती है, फोन से सूचना मिलती है, इंटरनेट से सूचना मिलती है, कंप्यूटर से सूचना मिलती है। सूचना की ताकत को इस पूरी दुनिया में अगर किसी राजनीतिक व्यक्ति ने पहली बार समझा तो वो 21वीं सदी का स्वप्न दृष्टा स्वर्गीय राजीव गांधी ने समझा। और इसीलिए सबसे पहले उन्होंने इंफॉर्मेशन पर जिन जिन तरह का कब्जा था उस कब्जे को छुड़ाने का काम किया। इंफॉर्मेशन पर सबसे ज्यादा कब्जा किसका था? केवल एक वर्ग के पास टेलीफोन होता था, कंप्यूटर की तो बात भी नहीं थी। लेकिन आज पूरे देश में हम देखते हैं कि फोन ने एक नई क्रांति लेकर आई है, इंटरनेट ने एक नई क्रांति लेकर आई है। और जो डेटा 88 करोड़ कागजात में दर्ज हुआ है तेलंगाना में, इससे बड़ा कोई एमआरआई स्कैन कभी दुनिया के इतिहास में किसी प्रदेश में नहीं हो सकता। क्योंकि वो जो सूचना है वही हमें बताएगी कि तकलीफ कहां है और हम उसको दूर कैसे करेंगे। कांग्रेस ने हमेशा हक की बात की। हक शब्द बहुत सुंदर शब्द है। आप सब जो उर्दू जानते हैं, दक्खनी जानते हैं, आप जानते हैं हक शब्द की शुरुआत कहां से होती है? हकीकत से, सच्चाई से। तो हक की शुरुआत 2004 से 14 की सरकार में सोनिया जी और माननीय मनमोहन सिंह जी ने की। राहुल जी की अगुवाई थी। और अब जो तेलंगाना में शुरू हुआ है वो हक से बढ़कर हकदार को पहचानने की कोशिश शुरू हुई है। हमारे हकदार कौन होने चाहिए? इस देश में निर्माण का हकदार कौन है? उसको जो मिल रहा है वो मेहरबानी नहीं है, उसको जो मिल रहा है उसका हक मिल रहा है। और वो हक दिलाने का काम माननीय मुख्यमंत्री जी, हमारी कैबिनेट और हमारे प्रदेश की कांग्रेस कर रही है। इसको बोलते हैं राजनीति को बदलना। अब आप सब पूछोगे कि हमने ये धरना तेलंगाना में क्यों नहीं किया, हम ये धरना दिल्ली में क्यों कर रहे हैं? ताकि पूरे देश की जनता को ये बता सके कि इस देश में इस समय दो तरह की ताकतें हैं। एक वो ताकत जो प्यार की बात करती है,
థ్యాంక్ యూ గౌరవ శాసనసభ్యులు గారికి ఆదినారాయణ గారు పూర్తి మద్దతుగా 42% యొక్క బీసీల యొక్క రాజ్యాంగ హక్కు కోసం వారి యొక్క పాత్రతో వారి యొక్క గానంతో అందరినీ మైమరిపించి అందరినీ ఉత్సాహపరిచినందుకు చాలా ధన్యవాదాలు గౌరవ శాసనసభ్యులు ఆదినారాయణ గారికి. మహిళా కాంగ్రెస్ సోదరుమణులందరికీ ఒక విజ్ఞప్తి. అల్కాలంబ గారు కూడా ఈ మీటింగ్ కి రావడం జరుగుతుంది. దీని తర్వాత బీసీ గర్జన తర్వాత అందరూ ఇందిరా భవన్ లో ఆడిటోరియంలో రావాల్సిందిగా కోరుతున్నారు. నారీ న్యాయ్ కిట్స్ తో పాటు చెల్లెళ్ళందరికీ స్పెషల్ గిఫ్ట్ బీసీ తరఫున మేడం ఇస్తున్నది. సో మహిళా కాంగ్రెస్ సోదరుమణులందరూ కూడా బీసీ గర్జన అయిపోగానే 9 కోట్ల మార్గ్ ఇందిరా భవన్ కి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సునీతారావు గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు. మిత్రులారా, ఇంతమంది సమావేశం నేను గత 20 ఏళ్ల నుంచి ఢిల్లీకి వస్తా. జంతర్ మంతర్లో ఎన్నో మీటింగులు ధర్నాలు చూసిన ఇదైతే పెద్ద మీటింగ్ ఇది. ఆ ఢిల్లీ వాళ్ళు అప్పుడే అంటున్నారు क्या हनुमंत राव साहब इतना बड़ा मीटिंग लगा दिया बीसी का अंटे में बोला बीसी के पास दम है राहुल गांधी इसके पीछे है और हमारा रेवंत रेड्डी अमल करा 42% रिजर्वेशन अमल करा. उसी वजह से ये देश भर में होना चाहिए. हिंदुस्तान हर स्टेट में ये कैश वाइज सेंटर चलना. राहुल गांधी कन्याकुमारी से कश्मीर तक चलने के बाद नौजवानों की तकलीफ, बहनों की तकलीफ, किसानों की तकलीफ, अनएम्प्लॉयड का तकलीफ सुनने के बाद क्या बोला? वी कम टू द पावर, विल कंडक्ट कैश वाइज सेंटर. उतना ही नहीं बोला, जितना हिस्सेदारी उतनी भागीदारी बोला. जितना हिस्सेदारी उनको बराबर हक मिलना चाहिए बोला. तो इसी वजह से इतना अच्छा मीटिंग हो रहा. और मैं पेरे गुजारिश है మిత్రులారా, వెనుక చాలా మంది ఉన్నారు రాబోయ్, అందరు ముందుకు రండి. మా మంత్రి గారు అడుగుతున్నాడు పొన్నం ప్రభాకర్ ఏమనుకుంటానా మన వాళ్ళు అందరు వెనుకకుంటే ఎట్లా? అందరు రండి, ముందుకు రండి. ఆడ లేవడొద్దురా భయ్, అందరు ఎంపీలు వస్తున్నారు. ఎంపీలకు తెలవాలి, వాళ్ళ రాష్ట్రంలో పోయి చెప్పాలి ఏమని. अरे तेलंगाना में जोरदार हुआ मीटिंग, तो इस वजह से अपने पास भी लगाने की बात होती. అందుగురించి అందరూ వెనుకకున్న వాళ్ళందరూ ఈ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏది ఆ క్యాంటీన్ దగ్గర ఉన్న తినేటోళ్ళు కానీ చా తాగేటోళ్ళు కానీ అందరు ముందుకు రావాలి. యావత్ భారతదేశంలో ఉన్న అన్ని ఎంపీలు వస్తున్నారు. ముఖ్యంగా సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి ఇండియా కూటమి పార్లమెంట్ మెంబర్ వస్తున్నారు. కాబట్టి మన సంఖ్య ఎంతో చూస్తే వాళ్ళు మహారాష్ట్రలో పోయి, వాళ్ళు గుజరాత్ లో పోయి, వాళ్ళు మధ్యప్రదేశ్ లో పోయి ఇలాంటి కులగని పెట్టి మనకు న్యాయం చేస్తారు. కాబట్టి మరొకసారి మా ఇన్ఛార్జ్ ఎవరైతే ఓబీసీ మినిస్టర్ ఉన్నాడో ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, దయచేసి మీరందరూ ఎన్నుకున్న వాళ్ళందరూ ముందుకు రావాలని కోరుతున్నా. హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీసీల మీద ప్రేమతో రేవంత్ అన్న నాయకత్వంలో 42% వాటా బీసీలకు ఇస్తే అడ్డుపుల్ల వేస్తున్నటువంటి అమిత్ షా మోడీని అడిగేందుకే ఢిల్లీ నడి గడ్డ మీదకి వచ్చినాం. అట్లాంటి అమిత్ షా మోడీని కడిగేసే పాట చెల్లి నర్మద నోట. గౌరవ जय बीसी, गौरव जय बीसी. గౌరవ శాసన మండలి సభ్యులు
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు 2 నిమిషాలు మాత్రమే. జై బీసీ జై జై బీసీ జై బీసీ జై జై బీసీ మోడీ वो खिलाड़ी ఎందయని గడిబిడి మోడీ वो खिलाड़ी మోడీ वो खिलाड़ी ఎందయని గడిబిడి మోడీ वो खिलाड़ी ఎందయని మనం అవకాశం ఇద్దాం. హలో ప్లీజ్ ఆపండి ప్లీజ్. గౌరవ శాసన మండలి సభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు శంకర్ నాయక్ గారు. ఈరోజు మన టీపీసీసీ ఆధ్వర్యంలో మహేష్ అన్న మరియు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ కేంద్రంలో మనం ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నాం. ఈ ధర్నాకు వచ్చినటువంటి అక్కలు చెల్లెలు తమ్ములు అన్నలు వేదికపై ఆశీనులు అతిరేత మహారాజు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఎందుకంటే ఈ రోజు 42% బీసీలకు ఇవ్వాలని మన ఆది నాయకుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారి నినాదంతో మనమెంతో మనకంత వాటా ఇవ్వాల్సిందని చెప్పి వాళ్ళ కేంద్రం మెడలు ఉంచి తప్పకుండా రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నాటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు అన్యాయం జరుగుతా ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే కాంగ్రెస్. కాబట్టి అక్కలారా చెల్లెలారా అన్నల తమ్ములు అందరూ కూడా గుర్తించుకోవాలి. మనం ఈ 42% రిజర్వేషన్ సాధించాల్సిందే, కేంద్రం మెడలు ఉంచాల్సిందే. బీసీ అనే చెప్పుకునే మోడీ ఇవాళ తప్పకుండా ఈ బిల్లు పాస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మా అక్కలందరూ కూడా మా చెల్లెల కన్నలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత పేద ఎత్తున మీరు అందరూ వచ్చినందుకు మీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారికి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మరో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ గారు. కొంచెం యాదవ్ గారు కొంచెం సైడ్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అచ్చంపేట పెద్దలు వంశకృష్ణ గారు. ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీ నడిబొడ్డులో జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ 42% సాధించడం కోసమై ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, పాత్రికేయులు అందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి ఎన్నికల కన్నా ముందు పెద్దలు ఏఐసిసి మాజీ అధ్యక్షులు ప్రజెంట్ ఎంపీ అయినట్టు రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ఎట్టి ఏరు 600 నువ్వు రాయరైనా ఈ దేశంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అన్నిటికి మించి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ అమలు పరచాలనే ఉద్దేశంతో ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్డినెన్స్ చేయడం జరిగింది. ఇవాళ పార్లమెంట్ లో బిల్ పాస్ చేయాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. కాబట్టి ఇవాళ అందరూ కూడా ఒక బీసీలే కాదు, ఈ కార్యక్రమానికి సంఘీభావంగా అన్ని క్యాస్టులు ఇంక్లూడింగ్ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున సాంఘీభావం తెలుపుతూ ఈ బీసీ నాయకత్వాన్ని బలపరుస్తూ అందరూ కూడా 42% రిజర్వేషన్ సాధించే వరకు మన పోరాటం ఆగదు. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక తలమానికంగా, ఒక దిక్సూచిగా, ఒక రోల్ మోడల్ గా పనిచేస్తున్నది తెలియజేయడం కోసం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నామని మనం చేసి ఇక్కడ చేసిన అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు పెద్దలు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. నమస్కారం. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన బీసీ సోదర సోదరి మనులందరికీ, వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యేలందరికీ, మంత్రులకు, పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు అందరికి నమస్కారం. ఈరోజు చాలా సంతోషం.
దేశంలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కులగణన జరగడం, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తెలంగాణలో మరి కులగణన బీసీ కులగణన చేసి మరి దేశంలోనే రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి అనే ఆలోచనకు మూలం తెలంగాణ నుంచే మొదలు ఈ రోజు కావడం, నాంది పలకడం ఈ రోజు చాలా గొప్ప విషయంగా మేము భావిస్తాం. పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడే దిగబోతున్నారు. స్వాగతం సుస్వాగతం. ఈరోజు అట్లాంటి బీసీ కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచే కార్యక్రమం చేస్తున్నందుకు ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మరి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే సామాజికంగా రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కానే కాదు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వంగా మన నిబద్ధతతో చిన్న పొరపాటు కూడా లేకుండా చేసి బిల్లుల్ని 2 బిల్లులు పాస్ చేసి పంపించాం. ఈ 2 బిల్లులు పాస్ చేసి పంపించడం ఒకటే కాదు, ఇంకో పెద్ద మనిషి అక్కడ మాట్లాడుతున్నారు, ఓ పక్కన బిల్లు పాస్ చేసి మీరు ఢిల్లీ పంపించారు, ఇంకో పక్కన ఆర్డినెన్స్ ఇస్తావేంటయ్యా. అవగాహన లేనటువంటి కొద్ది మంది నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఆర్డినెన్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచన చేసి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు 50% మించకుండా ఉండేటట్టుగా స్థానిక సంస్థల పంచాయతీరాజ్ చట్టంలో ఒక క్యాప్ పెట్టింది. మనం ఇక్కడ 42% సాధించుకొని రాష్ట్రంలో బిల్లు తెచ్చుకోగానే ఆ క్యాప్ అడ్డం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా అడ్డం లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారికి పంపించింది. అంటే ఈ చట్టం రాగానే అక్కడ ఉన్న క్యాప్ కూడా అడ్డం తొలగేటట్టుగానే ఇప్పటికే నిర్ణయాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తన నిబద్ధతని చట్టపరంగా ఈరోజు చేసి చూపించిందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ చేసి చూపించినటువంటి చట్టం ఈరోజు భారత రాష్ట్రపతి నాయకురాలు ముర్ము గారి దగ్గర ఉన్నది. గౌరవ ముర్ము గారు కానీ లేకపోతే భారత రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పనిసరిగా వారికి కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలపైన ప్రేమ ఉందనే మేము భావిస్తా ఉన్నాం, నమ్ముతున్నాం కూడా. తప్పనిసరిగా చట్టబద్ధంగా చేసిన ఈ చట్టాన్ని వాళ్ళు కూడా గౌరవించి వెంటనే దీనికి ఆమోద ముద్ర వేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి బీసీలకు కూడా మేము న్యాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నామనేటువంటి ఒక సంకేతాన్ని వారు ఇస్తారనేటువంటి ఆశతోనే మేము ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రానికి సంబంధించిన మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సహా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అంటే ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి గౌరవ రాష్ట్రపతి గారికి మా గోడు వినండి అని మేము పంపించిన చట్టం మీ దగ్గర ఉన్నది, దయచేసి దీనిపైన ఆలోచన చేయండి అని వారి దృష్టికి తీసుకొని రావటం కోసం ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యక్రమమే తప్ప ఇంకా వేరే ఆలోచన లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందుకే మేము ఆశిస్తా ఉన్నాం, ఈరోజు ఇక్కడ మాట్లాడినటువంటి అనేక మంది పార్లమెంటు సభ్యులు, అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు, అనేక మంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఓబీసీలకు మద్దతు ఇచ్చి ఈ నాడు తెలంగాణలో తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ కేవలం తెలంగాణ కాదు దేశం మొత్తానికి కూడా ఇది ఒక రోల్ మోడల్ గా ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ కేబినెట్ ఈ దేశానికే ఒక దశ దిశ నిర్దేశం ఇచ్చారు. తప్పనిసరిగా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని, నిర్దేశాన్ని, గతిని మేము ఆమోదిస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం. ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి కార్యక్రమం మిగతా రాష్ట్రాల్లో కూడా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందుకే మీకోసం ఇక్కడికి వచ్చి మీకు మద్దతు ఇచ్చాం. తప్పనిసరిగా పార్లమెంట్లో అవసరం వస్తే మేమంతా మా గొంతును మీకోసం నిలబెడతామని చెప్పారు.
అలాగే మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మిగతా పార్లమెంట్ సభ్యులకు కూడా నిన్న ఈ రోజు లోక్సభలో అటు రాజ్యసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఓబీసీ బిల్లు పైన చర్చించాలని 2 రోజులుగా అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి మన కోసం పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మిత్రులారా మనమందరం ఈ రోజు ఇక్కడ చేరింది రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్న పనులన్నింటినీ పూర్తి చేశాం. చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రతి పనిని పూర్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక చిన్న పొరపాటు కూడా లేకుండా మొత్తం పూర్తి చేసి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపించాం. భారత రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. ఇక్కడ వారిని కలిసి వారితో ఆమోదింప చేసుకొని బిల్లును తీసుకొని పోయి రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరుపుకోవటం, ఆ తర్వాత విద్యా ఉపాధి అవకాశాల్లో మనం అవకాశాలు కల్పించుకోవటం, మన పని పూర్తి చేశాం. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆమోద ముద్ర వేసి పంపించాలి. దానికోసమే ఈరోజు వారిని రేపు ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేసే కార్యక్రమం కూడా రేపు కూడా ఉంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఉండండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, వీరందరి ఆధ్వర్యంలో రేపు పొద్దున యావత్ కేబినెట్ పార్లమెంట్ సభ్యులంతా కూడా రాష్ట్రపతి గారిని కలిసి దీని ఆమోద ముద్ర వేయించుకొని పోయే కార్యక్రమం కోసం మన అందరం ఇక్కడికి వచ్చాం. ఇది విజయవంతం కావాలని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ఓబీసీల కళ నెరవేరాలని, ఆ కళ కోసం మాట్లాడుతున్న అనేక రాజకీయ పార్టీలు రాజకీయం కోసం కాకుండా నిజంగా మద్దతు ఇచ్చేటట్టుగా మాకు మద్దతు ఇచ్చి, ఏ రకంగా అయితే శాసనసభలో బీజేపీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చారో, ఏ రకంగా అయితే టీఆర్ఎస్ నాయకులు శాసనసభలో ఇచ్చారో, అదే రకంగా పార్లమెంట్ లో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కానీ నాయకులు కానీ అక్కడొక వాదం ఇక్కడొక వాదం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా వారు కూడా మద్దతు ఇస్తారని, దీనికి రేపే బిల్లు ఆమోదం పొందుతని మేమంతా ఆశిస్తా ఉన్నాం. మా ఆశలు నెరవేరుతుందనే ఆశతోనే అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేయటానికి అవకాశం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు చెప్పడమే కాకుండా, అట్లాగే ఈ సర్వే నిబద్ధతతో ఈ చిన్న పొరపాటు జరగకుండా చేయటానికి నాకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ వారికి కూడా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని, రేపటి దేశ భవిష్యత్తు తెలంగాణ నినాదం తెలంగాణ రైజింగ్ తెలంగాణనే ఒక దిశ ఈ దేశానికి దిక్సూచిగా మిగలాలని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, నమస్కారం. చివరగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు గౌరవ పార్లమెంట్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకొని ఈరోజు జంతర్ మంతర్లో జరిగే కార్యక్రమం వరకు కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా శాసనసభలో చర్చల ద్వారా ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని తీసుకొని తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల హక్కులతోటి ఈరోజు ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వచ్చినటువంటి ఈ యొక్క ధర్నాకు నాయకత్వం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వీడు భూమినవానైతాడు, వీరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంత్
రైతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. జై కాంగ్రెస్ గట్టిగా జై కాంగ్రెస్. మిత్రులారా, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. మిత్రులందరినీ సావధానంగా కూర్చొని ఢిల్లీ నుంచి సందేశాన్ని తీసుకొని గ్రామ గ్రామాన ఢిల్లీలో చర్చల సారాంశాన్ని చేరవేయాల్సిందిగా కోరుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకొని జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు, కేసీ వేణుగోపాల్ గారి సంపూర్ణ మద్దతు తీసుకొని వేలాది మంది ఈరోజు ఉదయం నుంచి ఈ జంతర్ మంతర్ ధర్నా కార్యక్రమంలో భోజనం చేయకుండా ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని మేమందరం 4 కోట్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమోదించిన విద్యా ఉద్యోగాలలో ఓబీసీలకు 42% రిజర్వేషన్, అదేవిధంగా ఎన్నికలలో ప్రజాప్రతినిధులలో రాజకీయ రిజర్వేషన్లు 42% ఇవ్వాలని 2 బిల్లులను ఆమోదింపజేయడమే కాకుండా 2018లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు బలహీన వర్గాల మీద కక్ష కట్టి తెలంగాణ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు మించకుండా ఒక చట్టాన్ని చేసి ఈనాడు మనం 50%కి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆనాడు చంద్రశేఖరరావు గారు చేసిన చట్టం గుదిబండగా మారి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా రిజర్వేషన్ల పరంగా బలహీన వర్గాలకు అన్యాయం చేసే చట్టాన్ని తొలగిస్తూ మన మంత్రివర్గం ఆర్డినెన్స్ ను పాస్ చేసి గవర్నర్ గారికి పంపిస్తే విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు, రాజకీయాలలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల బిల్లులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. ఇదే కాకుండా తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్ 50% పరిమితిని తొలగిస్తూ ఆమోదించిన ఆర్డినెన్స్ ను కూడా రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. దాదాపుగా ఈ బిల్లులు వచ్చి 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారి నుంచి ఆమోద ముద్ర పడలేదు. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకొని తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే ఇక గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ వేదిక మీద ఉన్న ఉద్దండులే కాదు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈరోజు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని 42% రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా
తీసుకువెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు. మిత్రులారా, హైదరాబాదు నగరంలో తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నా ఈ దీక్ష చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే మనకు ఉంటది. కానీ ఈనాడు జంతర్ మంతర్ వేదికగా మనం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో, ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, ఎన్సిపి కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు సోదరులు కావచ్చు, ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ 42% ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు, మేమందరం మీకు అండగా నిలబడ్డమని బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి మా రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది, మీరు కొట్లాడండి, మీకోసం పార్లమెంటులో నరేంద్ర మోడీని నిలదీస్తామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఈ రోజు మనకు అండగా నిలబడ్డారు. ఇవాళ 100 మంది పైగా పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ మంత్రివర్గం మొత్తము, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వేలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన మిమ్మల్ని చూసిన తర్వాత నాకు 100% సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు మండు టెండల్లో, మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లను కలుస్తూ, వాళ్ళ గుండెల్ని తడుతూ, వాళ్ళందరి ఆలోచన విని ఈ దేశానికి ఒక మాట ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, నా బాధ్యత మీకు 42% రిజర్వేషన్లను చట్టం చేసే బాధ్యత, 100 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న జనగణనలో కులగణన తెలంగాణ రాష్ట్రంలో చేస్తాము అని రాహుల్ గాంధీ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండు. కామారెడ్డిలో మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి తీర్మానంతో షబ్బీర్ అలీ గారి నియోజకవర్గంలో 42% బీసీ రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషన్ ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు, అదే విధంగా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి తీర్మానం మేరకు రాహుల్ గాంధీ గారు, సిద్ధరామయ్య గారు కామారెడ్డిలో ప్రజలకు మాట ఇచ్చింది. ఆ మాటలో భాగంగానే ఇవాళ 42% రిజర్వేషన్లకు సంబంధించి 100 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కులగణన చెయ్యలే. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది, తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు, మొత్తం 17 మంది ముఖ్యమంత్రులు 70 సంవత్సరాలలో ఈ దేశం మొత్తం లెక్కేస్తే ఒక 300 మంది ముఖ్యమంత్రులైన ఈ దేశంలో వివిధ రాష్ట్రాలకు 300కు పైగా ముఖ్యమంత్రులు ఎవరు చెయ్యని సాహసం, ఎవరు చెయ్యని కులగణన తెలంగాణ రాష్ట్రంలో నా మంత్రివర్గ సహచరులు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, కేబినెట్ సబ్ కమిటీ చైర్పర్సన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క, వీళ్ళందరూ నాకు అండగా నిలబడి 100 సంవత్సరాల నుంచి జరగని కులగణనను 300 పైగా ముఖ్యమంత్రులు చెయ్యలేని పనిని చేసే అవకాశం, చరిత్రలో మిగిలిపోయే అవకాశం మీరందరూ కల్పించారు. ఈనాడు ఏ ముఖ్యమంత్రికి రాని అవకాశం, ఏ రాష్ట్రానికి రాని అవకాశం, ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడడానికి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా నాకు అవకాశం వచ్చింది. ఇది ఒక గొప్ప అవకాశం. ఇది చరిత్రలో మిగిలిపోయే, చరిత్రలో రాసి పెట్టే అవకాశం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని, రాహుల్ గాంధీ గారి సందేశాన్ని పుచ్చుకొని, తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కుల గణన చెయ్యడమే కాదు,
42% రిజర్వేషన్లు పెంచాలి అని చట్టాన్ని చేసి ఈ రోజు ఢిల్లీకి సవాలు విసిరినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ, మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి, ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ భారత ప్రధానమంత్రి గారికి, అయ్యా నరేంద్ర మోడీ గారు, మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేము అడగలే, మీ పోర్బందర్ పోర్టు నుంచి చుక్క నీళ్లు అడగలే. మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డ మీద మా బలైన వర్గాల సోదరులకు మేము 42% రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే మీ గుజరాత్ వాళ్ళకు వచ్చిన కడుపు మంటేందని నేను అడగదలుచుకున్నా. ఇవాళ మేము గుజరాత్లో అడగలేదే, మేము ఉత్తరప్రదేశ్లో అడగలేదే, మేము మహారాష్ట్రలో అడగలేదే, మేము మా తెలంగాణలో 4 కోట్ల ప్రజలను నిర్ణయించి శాసనసభలో బిల్లు ఆమోదించి విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో బలైన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ముక్త కంఠంలో 4 కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవరిచ్చిందని నేను నరేంద్ర మోడీ గారిని బీజేపీని నేను అడగదలుచుకున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మన బద్ధ శత్రు, మన బలైన వర్గాలకు న్యాయం చెయ్యాలన్న ఆలోచన ఆయనకు లేదు. ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నా సరే ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డికి, రామచంద్రరావుకు, బండి సంజయ్కి ఏమైంది, పొయ్యకాలం వచ్చిందా అని నేను అడుగుతున్నా. మళ్ళా రా మీరు తెలంగాణకు, మళ్ళీ అడగరా ఓట్లు తెలంగాణలో బలైన వర్గాలకు, మళ్ళా రా దళిత కాలనీలకు, మళ్ళా కలవరా ఆదివాసీలను. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా, మీ బంధం తెగిపోయిందా? పేరు బంధం తెగిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి మీ పేగు బంధం కూడా తెలంగాణతో తెగిపోయిందా? మీరెందుకు మోడీతో అంటగాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగొచ్చు, మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మా గండగా నిలబడకుండా నిన్న ఓ సన్నాసి మాట్లాడతాడు, ఎన్నికల కమిషన్ కలవనికి వచ్చిన ఢిల్లీ కానీ రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మా బలైన వర్గాల సోదరులు, అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లో ఉంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది, మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతికే కుటుంబం మీది. మాకు డ్రామాలు అవసరం లేదు, చిత్తశుద్ధి ఉంది. అందుకే ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 నాడు సరిగ్గా 365 రోజుల్లో బలైన వర్గాలకు సంబంధించిన ప్రతిపాదన నుంచి బిల్లు ఆమోదం వరకు సంవత్సరం తిరిగే లోపల చేసి 100 సంవత్సరాల సమస్యకు 1 సంవత్సరంలోనే పరిష్కారం చూపించిన మంత్రులందరి వేదిక మీద ఉంది. నువ్వా దిక్కుమాలినోడా మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? నీ దిక్కుమాలిన మాటలు, నీ దివాలకోరు విధానం, బండకేసి కొట్టినా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు, మీ ఆలోచన మారలేదు. అందుకే ఇవాళ మీ ఇంట్లోనే చక్కగా లేరు. ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు, మూడోగా ఆయన మధ్యస్థం అంటారు. నేను అటు కాదు, నేను ఇటు కాదు అంటాడు. ఈయన ఈ అటు ఇటు కానోడు కూడా నా గురించి మాట్లాడతాడు. అందుకే మిత్రులారా,
ఇవాళ మన చిత్తశుద్ధిని ఎవడు ప్రశ్నించలేడు. ఇవాళ తెలంగాణ మోడలే దేశానికి రోల్ మోడల్ అయింది. ఇవాళ ఈ తెలంగాణ మోడల్, ఈ కులగణన, ఈ జనగణన, ఈ 42% రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామీని సృష్టించబోతుంది. ఆ సునామీలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగబోతున్నారు. ఆనాడు గుజరాత్లో జరిగిన దుర్ఘటనలతో అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి మారుద్దాం అనుకున్నాడు. అది సాధ్యపడలేదు. నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ గారు ఇంకొక మాట అన్నారు. 75 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ పదవుల నుంచి దిగాలి. మేము లాల్ కృష్ణ అద్వానీని, మురళీ మనోహర్ జోషి గారిని 75 సంవత్సరాల నిబంధన పెట్టి వాళ్ళని ప్రధానమంత్రులను చేయలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా రేపు సెప్టెంబర్ 17కు 75 ఏళ్ళు పూర్తవుతున్నాయి. వారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగాలి అని వారు చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారి పరమ భక్తుడు నిశికాంత్ దూబే గారు ఒక మాట చెప్పారు. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగరు, 2029లో కూడా ఆయననే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడని. నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద, నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ, 2029 వరకు మీరే ఉండాలి. 2029 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని, నరేంద్ర మోడీని గద్దె దించే పని మా సోదరుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం. ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం. ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా. నిశికాంత్ దుబే ఇంకొక మాట అన్నాడు, నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీకి 150 సీట్లు కూడా రావు అని. నిశికాంత్ దూబే గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. దూబే గారు మీరు డైరీలో రాసుకోండి, నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి. 150 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం. నరేంద్ర మోడీ కాదు, మొత్తం ఆయన అభిమానులందరూ లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఉమ్మడికి వచ్చిన 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం. రాహుల్ గాంధీ గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తాం. ఇవాళ రాకపోతే మోడీ గారు మీకున్న మార్గం ఒక్కటే, అయితే మా బిల్లులు ఆమోదించండి, మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి. గద్దె మీద ఉంటే 42% ఇవ్వాల్సిందే. నువ్వు 42% ఇవ్వకపోతే గద్దె మీద నుంచి మేము దించుతాం, 42% రిజర్వేషన్ సాధించుకుంటాం. మీరు తెలంగాణ శక్తిని, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులారా, ఆనాడు ఇందిరాగాంధీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను బలంగా అమలు చేసింది. ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చింది, ఇంటి స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చింది, ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చింది. దున్నేవాడికే భూమి హక్కు అన్న నక్సలైట్ల నినాదాన్ని లక్షలాది ఎకరాల భూములు దళితులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చింది. అడవుల్లో బతికే మా ఆదివాసీ సోదరులకు పోడు భూముల పట్టాలు ఇచ్చి 25 లక్షల ఎకరాల భూములు దళితులకు ఇచ్చింది. 10 లక్షల ఎకరాల భూములు గిరిజనులకు, ఆదివాసులకు, మా లంబాడి సోదరులకు ఇవాళ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇవే కాదు, డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా ఈరోజు రాజ్యాధికారాన్ని నడుపుతున్నారంటే సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కేసీఆర్తో కొట్లాడిందంటే ఇందిరమ్మ నాడు దళితుల పట్ల, గిరిజనుల పట్ల తీసుకున్న నిర్ణయాలు ఇవాళ డాక్టర్ మల్లు రవి గారు డాక్టర్ అయినరు, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు, మా దామన్న ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఆ విధంగా ఇందిరాగాంధీ గారు దళితుల, గిరిజనుల గుండెల్లో
ఆదివాసీ లంబాడి తాండాలలో ఒక దేవతా మూర్తిగా ఈ రోజు వాళ్ళ ఇండ్లల్లా గుర్తుంది. వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇందిరాగాంధీ గారు ఫోటోను పెట్టుకొని ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఇందిరమ్మను పూజిస్తారు. ఇందిరమ్మ, అమ్మ అనే పదంలో ఉన్న మధురం, అమ్మ అనే పదంలో ఉన్న అనుబంధం. ఇందిరమ్మ మన కన్న తల్లి కాకపోవచ్చు, సొంత తల్లి కంటే ఎక్కువ ఆదివాసులను, గిరిజనులను, దళితులను చూసుకున్నది కాబట్టి ఇందిరాగాంధీ, ఇందిరమ్మ ఈ దేశానికి నాయకత్వం వహించింది. ఆమె పుత్రుడు రాజీవ్ గాంధీ ఆనాడు ఈ దేశంలో కంప్యూటర్ను ప్రవేశపెట్టిండు. ఆయన మిత్రుడు శామ్ పిట్రోడా టెలికాం టెక్నాలజీని ప్రవేశపెట్టిండు. ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ, ఐటీ టెలికాం మినిస్టర్గా శామ్ పిట్రోడా ఈ దేశంలో కంప్యూటర్ని, టెలికాం వ్యవస్థని అందిస్తే రెడ్డిలు, చౌదరులు, నాయుడులు, రావులు ఈ రోజు కంప్యూటర్ సంస్థలకి యజమానులై అమెరికాలో సిలికాన్ వ్యాలీని శాసించి అమెరికా ఆర్థిక వ్యవస్థనే గుప్పిట్లో పట్టుకోగలిగిన గొప్ప మేధావులుగా ఆనాడు రాజీవ్ గాంధీ ఇచ్చిన కంప్యూటర్ ఐటీ టెక్నాలజీ విప్లవమే, కంప్యూటర్ విప్లవమే, ఐటీ టెక్నాలజీ విప్లవమే ఈ రోజు అమెరికా కాదు ప్రపంచ దేశాలను ఓ రెడ్డి, ఓ చౌదరి, ఓ నాయుడు, ఓ రావు శాసిస్తున్నాడు అని అంటే దానికి మన నాయకుడు రాజీవ్ గాంధీ చేసిన పునాదులే ఐటీ విప్లవం, అదే విధంగా కంప్యూటర్ విప్లవం. ఆనాడు ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ విధానాలలో మా బలైన వర్గాలకు సంపూర్ణమైన న్యాయం జరగలేదని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గుర్తించాడు. అందుకే ఇవాళ వాళ్ళ వారసుడుగా వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగణన చెయ్యాలి, ఓబీసీ రిజర్వేషన్లు చెయ్యాలని కంకణ బద్దుడై ఈ రోజు రాహుల్ గాంధీ గారు బయలుదేరింది. అందుకే ఈనాడు దేశం నలుమూలల ఇది ఎజెండాగా మారింది. దానికి తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా నిలబడింది. రాహుల్ గాంధీ గారి మాట శిలా శాసనం. ఈ శిలా శాసనాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది, నా మంత్రివర్గ సహచరులు. ఎవరైనా సరే, ఎంత గొప్పోడైనా, ఎంత పెద్దోడైనా, ఏ పదవిలో ఉన్నా సరే రాహుల్ గాంధీ గారి శిలా శాసనానికి ఎదురొస్తే వాళ్ళ పాలిట మరణ శాసనం తెలంగాణ రాష్ట్రం రాయబోతుంది. రాహుల్ గాంధీ గారి సందేశమే దేశం నలుమూలలకు చేరవేయడానికి ఈ రోజు జంతర్ మంతర్కి వచ్చినాం సోదరులారా. ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతో, ఒక గొప్ప విజయాన్ని సాధించడానికి అవసరమైన పోరాటాలు, త్యాగాల కోసం సిద్ధమయ్యే తెలంగాణ కదిలి వచ్చి జంతర్ మంతర్లు దీక్షలు కూర్చున్నది. మోడీ గారు ఇప్పటికైనా ఆలోచన చేయండి, కుట్రలు కుతంత్రాలు మానండి. మా తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్, రాజకీయాలలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి. తక్షణమే ఆమోదించండి. అదేవిధంగా చంద్రశేఖరరావు పెట్టిన నిబంధన 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని 2018లో పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చేసిండో ఆ చట్టాన్ని చించి చెత్త బుట్టలో వేయడానికి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. దానికి కూడా మీరు ఆమోదించండి. లేకపోతే ఇంకా ఢిల్లీ వచ్చేది లేదు. మా గల్లీకి వస్తావు కదా, అక్కడనే పట్టుకుంటాం. పెద్దోళ్ళు చెప్పారు మియా కా దౌడ్ మస్జిద్ తక్ అని. कहीं पर भी मिले ना मिले, मियाँ तो मिलेगा मस्जिद में, तब पकड़ लेंगे मियाँ को. जिस दिन तेलंगाना पे आप हाजिर होगा ना, मोदी जी याद रखो 4 करोड़ तेलंगाना जनता तैयार है. लाल किले कोटे में तिरंगा झंडा लहराएंगे, आपको कुर्सी से उतारेंगे. वही कुर्सी में हमारे नेता, हमारे भाई राहुल गांधी को प्रधानमंत्री बना देके उस कुर्सी में बिठा देंगे. तब हमारा कामयाबी आप देखना पड़ेगा. आज भाई बहनों, तेलंगाना वासियों, हम लोग महेश गौड़ जी के नेतृत्व में मीनाक्षी नटराजन के सुझाव में आज जंतर मंतर में हाजिर हो गए. बड़ा मकसद लेकर, बड़ी उम्मीद लेकर हम लोग दिल्ली आए. हम लोग इसीलिए दिल्ली आए, तेलंगाना राज्य सरकार ने यह तय किए एजुकेशन एम्प्लॉयमेंट में ओबीसी के लिए 42% रिजर्वेशन,
पॉलिटिकल रिजर्वेशन इन लोकल बॉडीज 42%, 2 बिल बना दिए। हम लोग गवर्नर साहब को हम भेज दिए, गवर्नर साहब ने राष्ट्रपति जी को भेज दिए वो 2 बिल। और तीसरे ऑर्डिनेंस चंद्रशेखर राव ने ओबीसी के खिलाफ है, वो इसीलिए ये कानून बनाया तेलंगाना में, पंचायत राज एक्ट बनाया, 50% गुना से ज्यादा रिजर्वेशन नहीं देना किसी को, एससी हो, एसटी हो, ओबीसी हो, कोई भी हो, महिला हो, 50% से ज्यादा रिजर्वेशन नहीं देना, ये कानून बनाया 2018 में। हम लोग ओबीसी रिजर्वेशन बढ़ाने के लिए जो केसीआर ने कानून बनाया उसको हटा दे के, फाड़ दे के हम ऑर्डिनेंस बनाए, वो ऑर्डिनेंस भी राष्ट्रपति मैडम के ने अभी पेंडिंग पड़ा हुआ है। इसीलिए सड़क से लेकर संसद तक लड़ने के लिए हम तय कर लिए। इसीलिए सड़क से निकल के जंतर मंतर सड़क में बैठा हुआ है राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी और प्रियंका जी, केसी वेणुगोपाल जी संसद में लड़ रहे हमारे तरफ से। हमारे डॉक्टर मल्लू रवि, हमारे तेलंगाना कन्वीनर, सबसे संयोजन कर दे के बाकी इंडिया गठबंधन को सब एमपीओ को आज इधर हाजिर करवाए। ये बात ऐसे है कि ये मामला, ये समस्या 4 करोड़ तेलंगाना जनता के नहीं है, 140 करोड़ इस देश के जनता ने आज तेलंगाना के तरफ पलट के देख रहा है। तेलंगाना आदर्श होगा इस देश राजनीति में। इस देश में हर कोई राजकीय पार्टी आजादी के बाद वो शुरुआत की है। इस देश में एक ही पार्टी ऐसे पार्टी है, आजाद से पहले 140 साल पहले इस देश जनता के लिए जन्म लिया। हम लोग ने इस देश को आजादी दिलवाए, हम लोग ने इस देश को संविधान दिए, हम लोग इस देश को रिजर्वेशन ओबीसी, एससी, एसटी से लेकर सबको रिजर्वेशन दिए, हम लोग ने इस देश को तिरंगा झंडा दिए, हम लोग ने इस देश को जनगण मन हम लोग ने दिए। सब सारे इस देश को जो भी दिए कांग्रेस पार्टी ने दिए। हमारे भाई पीछे से बोल रहा है 70 साल का तेलंगाना सपना कांग्रेस पार्टी श्रीमती सोनिया गांधी जी ने दिए। जब 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 इस देश की जनता किसी चीज के लिए लड़ने का जरूरी नहीं है, वो जनता के लिए कांग्रेस पार्टी लड़ेगी, कांग्रेस पार्टी मरेगी। कांग्रेस के नेता शहीद होकर, गांधी जी से लेकर इंदिरा जी, राजीव गांधी जी इस देश के लिए शहीद होकर एक देश को, मजबूत देश को गांधी परिवार ने बनाया। इसीलिए वही गांधी परिवार के वारिस राहुल गांधी जी ने ये वादा किया इस देश को आने वाले दिनों में जाति गणना कांग्रेस पार्टी लागू करने वाले हैं, ओबीसी रिजर्वेशन बढ़ाने वाले हैं। इसीलिए आज हम लोग इधर आए। बीजेपी वाले ये सोच रहे मोदी जी का परम भक्त निशिकांत दुबे जी ने कुछ कहा 4 दिन पहले, आने वाले चुनाव में मोदी जी के नेतृत्व में अगर नहीं है तो भारतीय जनता पार्टी को 150 सीट से ज्यादा सीट नहीं मिलने वाले, क्योंकि मोहन भगवत जी ने ये कहा 75 इयर्स कानून लगाए बीजेपी में, अडवाणी जी को, मुरली मनोहर जोशी जी को हम हटाए, मोदी जी भी हटना है उनका 75 इयर्स होने के बाद। तो कुर्सी छोड़ने के लिए मोदी जी, उनके परम भक्त तैयार नहीं है। 2002 में भी अटल जी ने कोशिश की है मोदी जी को मुख्यमंत्री कुर्सी से हटाने के लिए, उस दिन भी अटल जी का बात नहीं सुने। आज मोहन भगवत की बात भी मोदी जी नहीं सुनने वाले, हमको पता है। हम भी यही सवाल करना चाहते हैं, मोदी जी आप हटना नहीं, वो कुर्सी में बैठना। आने वाले लोकतंत्र, आने वाले लोकसभा चुनाव में राहुल जी के नेतृत्व में मोदी जी को हरा देंगे। 150 से 1 सीट भी बीजेपी को नहीं आने देंगे। लाल किला पे तिरंगा झंडा लहराएंगे, राहुल गांधी जी को प्रधानमंत्री बना देंगे। तब तक हमारे तेलंगाना की जनता, 4 करोड़ जनता, सब लोग तैयार है, हाजिर है मोदी जी को हराने के लिए, ओबीसी एजेंडा लेकर देश पर आग लगाने के लिए। आप सब लोग तैयार है? अंदर सिद्धमेना? मोदी नोडिद्दामा?
మోడీని ఓడిద్దామా? మోడీని ఓడిద్దామా? మోడీని ఓడిద్దామా? మీరందరు సిద్ధమేనా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు. వల్ల రవి గారు కాంగ్రెస్ వందనం తరపున ఈ సమావేశం ఏర్పాటు ఎదిగే మునగాడు. అందరికీ వీడు భూమిన వానైతాడు. తెలంగాణ రాష్ట్రం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులకి, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ప్రత్యేకంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి లోక్సభ 8 మంది ఎంపీలు, రాజ్యసభ 3 ఎంపీలకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అడ్వైజర్స్ కి, అదే రకంగా చైర్మన్స్ కి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి సోదరీమణులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.